నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో బీరకాయ టమాటా కర్రీని మంచి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బీరకాయ టమాటా కర్రీ అంటే ఎంతోమందికి ఇష్టమైన వంటకం అండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. హోటల్లో తిన్న ఈ కర్రీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది కదా. కానీ హోటల్లో వచ్చే ఆ ప్రత్యేకమైన రుచి మన ఇంట్లోనే రావాలంటే ఈ పూర్తి వీడియో చూసేసేయండి ఒక్కసారి. కావాల్సిన పదార్థాలు: అరకిలో బీరకాయలు, 3 టమాటోలు పెద్ద సైజువి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిర్చి, అంటే మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు. అలాగే బీరకాయ కూరలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇవి కొంచెం స్వీట్నెస్ ఉంటాయండి బీరకాయలు, అందుకు కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకుంటున్నాను. ఇది బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే టమాటోలు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటాయి. ఇవి ఈ రెండిటి కూరగాయలు కలయిక ఒక అద్భుతమైన రుచిని మనకి కలిగిస్తుందనమాట. అందుకే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బీరకాయ టమాటా ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కొని దీని మీద కూడా పీల్ తీసేసుకొని దీన్ని పండు చూసుకోవాలండి. బీరకాయలని ఈ పండు తీపి ఉంటేనే మనం బీరకాయలు కూరకు చేసుకోవాలి, పచ్చడి ఏం చేసుకోవచ్చు. చేదుంటే మాత్రం దీన్ని ఉపయోగించుకోవద్దండి. ఇలా కడిగేసుకున్న బీరకాయలని ఇప్పుడు ముక్కలుగా చేసుకుందాం. ఇగోండి, ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను చూపించిన ముక్కలు చూడండి, ఇట్లా కట్ చేసుకొని ప్రిపేర్గా పెట్టుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం కోసుకున్న ముక్కల్లోకి, ఈ కర్రీలోకి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను, హోటల్ వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తారు, అలాగే మంచి గ్రేవీ కోసం ఏ పదార్థాలు వాడతారో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. కరివేపాకు ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొత్తిమీర తగినంత, కారం, పసుపు, అలాగే తగినంత సాల్టు, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఆవాలు ఒక 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, ఒక 4-5 చిటికెలు గరం మసాలా పొడి అండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్లో వేస్తాను, చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో. అయితే ఇప్పుడు హోటల్ వాళ్ళు చేసే కర్రీకి గ్రేవీ ఎలా వస్తుందని కదా మీ డౌటు. అదేనండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇగో చూడండి, ఇక్కడ ధనియాలు, కొబ్బరి తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, మనం తీసుకున్న కూరకి 2 స్పూన్లు ధనియాలు పడతాయి. అలాగే ఒక 1/2 చిప్ప కొబ్బరి, చిప్ప 1/2 దండి. ఇలా ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇలా ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే హోటల్ వాళ్ళు ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఏదో ఎక్కువ హెవీ జీడిపప్పులు అవేం వాడరు. అయితే నాకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు. మాకు తెలుసండి, నేను హోటల్ని కూడా పరిచయం చేస్తానన్నమాట ముందు వీడియోస్లో. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ కూడా దీనికి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచి హీట్ ఉండాలండి. పోపు వేసుకునేటప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్కలు కూడా చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఇలా కలిపేసుకొని మూత వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. పెట్టిన బీరకాయ ముక్కలు మగ్గే లోపు వేరొక స్టవ్ మీద ధనియాలు, కొబ్బరి ఫ్రై చేసుకుందామండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కల్లో నుంచి ఈ విధంగా అయితే కొద్దిగా నీరు వస్తుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం.
అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. 1 స్పూను కారం వేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటన్నిటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత వేసుకొని మరొక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి 4 నిమిషాలు అయినాక చూద్దామండి. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. వీటిలో నుంచి నీరు కూడా మనకి ఇంకిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే హోటల్ వాళ్ళు చేసే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా 1.5 స్పూన్ దాకా వేసేసుకోవాలి. దీనివల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే గ్రేవీగా కూడా ఉంటుందండి. బీరకాయలో నీళ్ళు ఏంటి అనుకోవచ్చు, నీళ్ళు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. బీరకాయలో వాటర్ వేయకుండా వండినట్లయితే గ్రేవీ రాదు కదండి, అందుకని చెప్పేసి వాటర్ వేసుకోవాలి. అలాగే చపాతీలోకి ఇలా చేసుకుంటే పూరిలో కూడా బాగుంటుంది, దోశలో కూడా బాగుంటుందండి. ఆ రకంగా నేను హోటల్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగంత కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉడికించుకుందామండి. గ్రేవీ చిక్కబడేలాగా గ్రేవీ రావడం కోసం. మంచిగా గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అలా ముక్క కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారండి. ఒక పిల్లలు బీరకాయ కూర కోసం తిన్నని మారం చేసినప్పుడు ఇలా గ్రేవీతో చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు మూత వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. మన కూర నీరన్నీ మంచిగా ఇంకిపోయాయి. గ్రేవీగా అయితే మనకు తయారైపోయింది. చూడండి, ఇక ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, మీకు నచ్చితే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే. మనం హోటల్లో బీరకాయ కూర మంచి గ్రేవీతోటి టేస్టీతోటి రావాలంటే ఒక్కసారి ఇట్లా మీరు ట్రై చేయండి. ఇలా వండుకున్న కూరని చపాతీలోకి, రోటీలోకి, అలాగే బాస్మతి రైస్ తోటి కూడా తీసుకుంటే చాలా చాలా రుచి ఉంటుందండి. ఇదన్నమాట. నచ్చితే మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ కూర వండిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.